నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఎవరైతే బండి భగీరథ్ ఉన్నారో ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, సిట్ అంటూ విచారణ చేపట్టి వేరే విధంగా అతన్ని కేసును తప్పుదారి పట్టించవద్దని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా నాయకత్వం మొత్తం కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టడం జరుగుతుంది, నిరసన చేస్తూ ఉన్నారు. వింతగా అంటే ఒక విధంగా నల్ల గంతలు మొత్తం కళ్ళకు కట్టుకొని లేకపోతే నల్ల మాస్కులు పెట్టుకొని నల్ల దుస్తులు ధరించి కూడా వారందరూ నిరసన చెప్తా ఉన్నారు. మాట్లాడదాం మహిళా నాయకులు ఏం కోరుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ తరఫున వారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సీఎం డౌన్ అంటూ కూడా వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు సీఎం డౌన్ అంటా ఉన్నారు, అదేవిధంగా బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా వారు నిరసన చేస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా రాజ్యాంగం చట్టం ఉల్లంఘించిన వాళ్ళకేమో మంచిగా ఇంట్లో ఉన్నాడు, ఫోక్సో యాక్ట్ బుక్ అయినా కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు. తప్పు చేయనోడు ఏడ దాచుకుండు, తప్పు చేయనోడు అరే లల్లుగా అరే ఓ బండి సంజయ్ అరే ఓ హౌలే నువ్వు ఏడ దాచుకున్నావురా, నీ కొడుకుని ఏడ దాచిపెట్టినావు, మా ఆడళ్ళ మీద నేను అరణి ప్రతాపం బయటికి తీయరా, నీ కొడుకుని బయటికి తీ, కాదు అంటే పోలీసు వాళ్ళని 5 నిమిషాలు పక్కన పెట్టమని మేము గుంజుకొస్తాం, వాడు ఏడ దాచుకున్నా కానీ మేము గుంజుకొస్తాము, మేము శిక్షిస్తాం. పోలీసు వాళ్ళకి చేతనైతే లేదు, సిగ్గు శరం ఉండాలి. ఒక ఫోక్సో యాక్ట్ అయినాక వాడిని అరెస్ట్ చేస్తలే కానీ ఒక 17 సంవత్సరాల పిల్ల ఒక మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా అంటే చట్టము ఎట్లా పనిచేస్తుందో చట్టం చుట్టమయ్యి బండి సంజయ్కి మళ్ళా ఈయన రేవంత్ రెడ్డికి ఒక్కటై ఇద్దరు వాడుకుంటారు, వాళ్ళు పాలోళ్ళు అయ్యి వాళ్ళు చేస్తున్న ఇదంతా. కానీ ఆడోళ్ళ మీద చూపించే ప్రతాపము అదే వాడి ఒక్కరి మీద చూపించాలే అవసరం ఉంది, చూపిస్తలేరు ఆడోళ్ళ మీద చూపిస్తారు. కొడుకుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే గత 10 రోజుల నుంచి చూస్తున్నాము, వారం నుంచి బండి సంజయ్ కొడుకుని ఎందుకు దాచిపెట్టారు. ఈరోజు సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి తన కొడుకు దొరుకుతలేడా, ఇంట్లో కాసుకొని ఎందుకు కూర్చున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డికి ఎవరు కనిపిస్తలేరా, వేరే వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెడతాడు. ఈరోజు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కలిసి ఈరోజు ఆ ప్లాన్ కాపాడుతున్నారు. ఆ అమ్మాయికి తక్షణ న్యాయం చేయాలి. ఒక సాధారణ మహిళకు చేయనప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళకి ఏం చేస్తారు. ఈరోజు ఇద్దరు బడా మంత్రులు ఉన్నందుకు ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది. ఆ మహిళకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అంటే ప్రభుత్వం సిట్ వేసి విచారణ చేస్తుంది కదా, ఏంది ఏం సిట్, ఆయన అరెస్ట్ చేసి సిట్ విచారణ చేయొద్దా? ఎందుకు ఫోక్సో చట్టం కింద 24 గంటలలో అరెస్ట్ చేయాలి, ఎందుకు చేస్తలేరు? ఈరోజు విచారణ ఏంది, విచారం అనే దాన్ని నెపం పెట్టుకొని తాత్సారం చేసి ఈ కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. పట్టియాలని సిట్ విచారణ కానీ పెట్టింది. గురించి ఇప్పుడు మీరు అందరూ ధర్నా చేస్తా ఉన్నారు, చెప్పండి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఒక బాధితురాలు, ఒక అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు ఒక మృగం చేతిలో నమ్మి మోసపోయింది. బండి సంజయ్ కొడుకు కుమార్తెడు గారు సాయి భగీరథ ఒక బొమ్మకి గేమ్ ఆడతారే ఆ రకంగా గేమ్ ఆడిండు ఎవరితో, వాళ్ళ ఫ్రెండ్స్తో. అరే నేను ఆ అమ్మాయిని ట్యాక్లో వేసుకుంటా, బొట్టలో వేసుకుంటా, పడగొడతా, చూడు అవన్నీ పడగొట్టినప్పుడు అప్పుడు మీ వల్ల అయితే నా వల్ల ఏదని ఒక గేమ్ ఆడిండు. ఆ అమ్మాయితోని గేమ్ ఆడిండని చెప్పిండంట వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఆయన ఆడిన గేమ్ మటుకు పూర్తి అయిపోయింది, పరారయ్యిండు. ఒక ఆడపిల్ల జీవితం ఆట బొమ్మలు అనుకుంటుండ బండి భగీరథ సాయి కుమారు. మరి బండి సంజయ్కి సోయి స్వరం లేదా అని నేను కోదాడ నియోజకవర్గం నుంచి మహిళా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలుగా ఎంపటి నాగమని నేను డిమాండ్ చేసి అడుగుతున్న ఆర్ఎస్పీ గారి సైన్యం తరపున. మరి బండి భగీరథ సాయి ఇన్ని గతంలో ఒక అబ్బాయిని కానీ అతి ఘోరంగా కొట్టిండు, అప్పుడైనా బండి సంజయ్కి సోయి స్వరం లేదా? నేను ఈ కాంగ్రెస్ పాలన ఈ బీజేపీ పాలన కుమ్మక్కయ్యారండి, కుమ్మక్కయ్యి ప్రజలతోని నాటకం ఆడుతారు. అదే పేద కుటుంబంలో ఉన్న ఎవరైనా పెళ్ళాన్ని కొట్టి పొడిసి చంపి ఒక మధ్య మైకంలో చంపి పోతుంటే సీసీ కెమెరాలు ఉండవా? ఊరు దాటిపోతుంటే సీసీ కెమెరాల ద్వారా పట్టుకోలేవరా? ఒక రేవంత్ బండి సంజయ్ ఈ 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆడుతున్న నాటకం అని నేను డిమాండ్ చేసి చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడన్నా దాచిపెట్టిండా సాయి భగీరథని? మరి ఎడిపోతాడు? పోతే ఆ మీడియా మిత్రులైనా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, న్యాయంగా చూపించండి. రేపటి రోజున సాయి భగీరథ ఎట నువ్వు మన పొలాలు దాటిపోతుంటే సీసీ కెమెరాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది మర్డర్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు.
మరి అదేవిధంగా సాయి భగీరథని సీసీ కెమెరాలు ఎయిర్పోర్ట్ దగ్గర మెట్రో దగ్గర ఎక్కడో అక్కడ పట్టుకోవచ్చుగా. అలా పట్టుకొని సీసీ కెమెరాలో చూసి పలానికి వెళ్ళిపోయిందని ఆధారం అని ఉంటుందిగా. అది ఎక్కడికి పోలే సాయి భగీరథ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికాడ ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి గారే ఆడో కోడలగూడలో పుంజు రేవంత్ రెడ్డి ఈ పుంజు ఇంకో పుంజుని కోడలగూడలో కప్పెట్టిండని నేను డిమాండ్ చేసి చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించండి. ఈ రెండు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం, మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నాటకం. ఈ అధికారం ఉందని, డబ్బు ఉందని ఈ రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకుని వెనకేసుకొస్తుండు. రేపు రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడు కానీ వేసుకొస్తాడా సీఎం రేవంత్ రెడ్డి? ఈ బండి సంజయ్ ఒకసారి ఆ పేద కుటుంబానికి, ఆ బాధితురాలకి న్యాయం చేయాలని నీ కోదాడ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేసి అడుగుతున్నా. మరి ఇప్పుడు ఉన్న భగీరథని అలాగ వదిలేస్తే రేపు ఇంకొక మృగం తయారవుతుంది. మెయిన్ తెలంగాణ రాష్ట్రం అంతటా గంజాయి తయారవుతుంది. ఈ గంజాయి మైకంలో అక్కన చెల్లెని ఎవరిని ఏం చేస్తుండో చూడట్లా. ఈ చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి సీఎం సీట్ నుంచి పక్కా తొలగమని నేను డిమాండ్ చేసి అడుగుతున్నా. ఒక మహిళా నాయకురాలుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఈయన నా పదవి ఉంది అంటుండు రేవంత్ రెడ్డి. మరి మొన్న పెరడగాంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేశాడు. పెరడగాంలో మీటింగ్ పెట్టిన రోజు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మోడీ గారు కుమ్మక్కాయ ముగ్గురు ఏదికి మీద కూర్చున్నప్పుడు మీరు అందరూ అనుకునే అన్ని డ్రామా ఆడుతున్నారేమో. ప్రజలారా ఒకసారి ఈ డ్రామాని గమనించండి. రాబోయే కాలంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఇలాంటి నీతిమాల పనులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డది. కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, మరి పేదోడికి కరల రాజేష్ మా కోదాడ నియోజకవర్గంలో కరల రాజేష్ ఎస్సీ మాదిగా ఆ తమ్ముడిని అతి ఘోరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళని పికెట్లో పెట్టుకొని, ఈ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయట్లా. వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకుంటా కరల రాజేష్ తమ్ముడు ఎస్సీ మాదిగా ఆ తమ్ముడిని అతి ఘోరంగా చంపేశారు. ఆ కరల రాజేష్కి కానీ న్యాయం చేయాల. అదేవిధంగా ఇవాళ సాయి భగీరథని ఎక్కడ కప్పెట్టారో, ఎక్కడ దాచిపెట్టారో తీసుకొచ్చే దమ్ము ధైర్యం లేదు. మరి లేనప్పుడు ఒకటే చిన్న మాట నేను అడుగుతున్నా, లేనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సీట్ నుంచి పక్క వదిలిపోవాలి. బండి సంజయ్ ఊక నా పదవి ఈ పదవి ఆడుందే బై, నీ కొడుకే పెద్ద తప్పు చేసుకుంటా పోయిండు, నీ కొడుకే ఆగమైపోయింది, నీ పరువే పోయింది, నీకు ఏ పదవి లేదు. మెయిన్ బండి సంజయ్ భగీరథ దొరికిందాక రేవంత్ రెడ్డి మరి ఈయన చేతగాన ప్రభుత్వాన్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి తన తండ్రిని అరెస్ట్ చేయరు ముందు బండి సంజయ్ని అరెస్ట్ చేయమని నేను కోదాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్పీ సైన్యం నుంచి నేను డిమాండ్ చేసి అడుగుతున్నా. జై తెలంగాణ, జై ఆర్ఎస్పీ, జై భీమ్. కళ్ళు కనిపెట్టేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. దర్యాప్తు అనేది ఉండదండి. ఒకసారి కేసు వచ్చింది, కంప్లైంట్ వచ్చిందంటే 24 గంటల లోపల నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టులో సరెండర్ చేయాలి. అది చేయలేదు కాబట్టి నిరసన చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వీళ్ళిద్దరు కుమ్మక్కైనారు కదా 100%. బండి సంజయ్ గారిని సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తున్నారు.